కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రముఖ నాయకులు రావి నారాయణ రెడ్డి గారితో మమేకమైనటువంటి వారి మిత్రుడు కందిమిల్ల ప్రతాప్ రెడ్డి గారు అధ్యక్షుడు, వేదికపై ఉన్న మిత్రుడే కాదు మీ అందరికీ ప్రధానమైన నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మన కాలేదు ఓడిపోయినారు అప్పుడు పోలేదు రాష్ట్ర కార్యదర్శి, ఒకనాడు కేంద్ర కార్యదర్శి, కార్యదర్శి, మీ అందరికీ మనందరికీ సుపరిచితులైన పెద్దలు నారాయణ గారికి, ఎమ్మెల్యే సాంబశివరావు గారికి, మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారికి, ఎమ్మెల్సీ కోదండ రెడ్డి గారికి, మన అకాడమీ చైర్మన్, మీ అందరి మనందరి మిత్రుడు మన వినోద్, మాజీ ఎంపీ వినోద్ గారు, భాష్యం యాదగిరి నోటెడ్ రాష్ట్రానికి అందరికీ, మనవరాలు ప్రతిభ గారికి, వేదికపై ఉన్న రత్నాకర్ గారికి, ప్రభాకర్ గారికి, కార్యక్రమాల్లో పాల్గొన్న సిపిఐ పార్టీ ప్రతినిధులు, ఆ తర్వాత రావి నారాయణ ఆత్మీయులు, వారి బంధుమిత్రులు, వారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆశయాన్ని ముందుకు సాగిస్తున్నటువంటి మీ అందరికీ నా నమస్కారం. ప్రత్యేకంగా కీర్తిశేషులు రావి నారాయణ రెడ్డి గారి 117 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వారికి నా శ్రద్ధాంజలి నివాళులర్పిస్తున్నాను. వారితో పాటు వారిని అనుసరించిన 6 సాయుధ పోరాట వీరులని, నేల కొరికినటువంటి వీరులందరికీ కూడా నా నివాళులు అర్పిస్తున్నాను. ఆ తర్వాత ఆ ఆశయ సాధనకు మీరు నిరంతరం కృషి చేస్తున్న మిమ్మల్ని అందరినీ అభినందన తెలియపరచు, అంతో ఇంతో వివిధ రకాలుగా మేము మీ అందరితో కూడా కూడి స్ఫూర్తి పొందుతూ రాజకీయాల్లో కొనసాగుతున్నాం. రావి నారాయణ రెడ్డి గారి గురించి మీ అందరికీ వారి పుస్తకాలు చదివి ఉంటారు, వారి ఆలోచన మీరు తీసుకుపోతున్నారు, మోసుకుపోతున్నారు. మీకు నేను నా ఉపన్యాసం ద్వారా తెలియజేయండి. కొద్ది మాటల్లో ఆయన గొప్ప మానవతా గాంధేయ సిద్ధాంతాలను కూడా నిలుపుకున్నాడు. కాంగ్రెస్ పార్టీని కూడా, అంటే మీలో యంగ్స్టర్స్ కొందరికి తెలియదు, కాంగ్రెస్ పార్టీ, స్టేట్ కాంగ్రెస్ పార్టీని ఫౌండేషన్లో ఉన్నటువంటి మా వ్యక్తి, అవునా, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆ తర్వాత మార్క్సిజం లెనినిజం సిద్ధాంతాలకు ఆయన అనుకరించడానికి ఆకర్షించి ఆ పార్టీలో ఇంచుమించు మొదలుపెట్టిన తరమవాడు. ఆ తర్వాత నల్గొండ జిల్లా వాసి, మొదటి సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైన మెజార్టీని సాధించి నిన్న మా ఎన్నికలకు స్ఫూర్తి కలిగించినటువంటి ఒక మహా వ్యక్తి. నేను మీ అందరికీ తెలుసో తెలియదో, నా ఎన్నికల ఉపన్యాసం నల్లగొండ జిల్లా పార్టీ ఇది ఏదైనా నల్లగొండ జిల్లా చరిత్రను నిలబెట్టడానికి రావి నారాయణ రెడ్డి గారి యొక్క అత్యధికమైన మెజార్టీని సాధించి భారతదేశంలో చరిత్ర సృష్టించినాడు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో
మా తరఫున అత్యధికమైన మెజార్టీని సాధించి మళ్ళొకసారి రావినారాయణ రెడ్డి పార్లమెంట్లో గుర్తు చేయడానికి, నల్లగొండ చరిత్రని జ్ఞప్తి చేయడానికి వీలుగా ఆ ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి నేను నా ప్రచారాన్ని సాగించాను. కాంగ్రెస్ పార్టీ నా కొడుకు రైట్, కాంగ్రెస్ పార్టీ కూటమి మనందరితో కూటమి అయిన 5,60,000 మెజార్టీ, భారతదేశంలో 543లో పర్సెంటేజ్లో 18, ఇండియా కూటమిలో 4, ఐఎన్సీకి ఐఎన్సీ కాంగ్రెస్లో 3, అంటే రాహుల్ గాంధీ తర్వాత ఆయన దీపక్ హుడా మూడోవాడు, నల్గొండ జిల్లా నాట్ రఘువీర్, మీరందరి యొక్క కూడిక. అంతేత నా కొడుకుగా కాదు, నల్లగొండ చరిత్రని మళ్ళొకసారి భారతదేశానికి సాయుధ పోరాటంలో ఉన్న స్ఫూర్తిని కలిగించినటువంటి విధం, అటువంటి చైతన్యాన్ని చూపించినటువంటి దానికి నల్లగొండ జిల్లా ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఆయన 1, 2 కాదు, ఆ తరం మొత్తం భారతదేశంలో ఆయన ఏదైతే వినోబా మొదలుపెట్టినటువంటి భూదాన దానికి కూడా స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే ఏదైతే వినోబాబావే భూదానాన్ని యజ్ఞాన్ని స్టార్ట్ చేసిండో దానికి ముందే 500 ఎకరాలు దానం చేసి ఆయన స్ఫూర్తి కలిగించిండు భూదానానికి అనేటువంటి మనం గుర్తు చేసుకోవచ్చు. అంతేకాదు, దున్నేవాడికి భూమి కావాలని నేను నినాదం ఇస్తున్నప్పుడు నా భూమిని నేను ప్రజలకు, పేద ప్రజలకు అందించాలని త్యాగం చేసినటువంటి త్యాగశీలి. ఆ తర్వాత అనేక విషయాలు, రైతాంగ పోరాటం, వివిధ సంఘాలను ఏర్పాటు చేయటమే కాదు, రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో, రైతు సంఘాలను ఏర్పాటు చేయటంలో, ఆ విధంగా నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్కన నిలబడి సాయుధ పోరాటంలో ఆద్యుడిగా, ప్రధాన వ్యక్తిగా సాగించినటువంటి సంగతి నల్లగొండ జిల్లా కాదు, భారతదేశం మర్చిపోదనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాదు, ఈ విషయాలలోనే కాకుండా ఆఖరికి నిషేధం తీసేసిన తర్వాత 51లో ఆ తర్వాత సాయుధ పోరాటం కొనసాగించాలన్నా, సాయుధ పోరాటం చేయాలన్నా అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఆ రోజు ప్రధాన పాత్ర వహించి సాయుధ పోరాటాన్ని విరమించి చట్టబద్ధమైనటువంటి ప్రజల పోరాటాలలో పాల్గొని మళ్ళీ రాజ్యానికి రావటమే కాదు, ప్రజల్లో చైతన్యాన్ని కలగజేయాలనే ఆలోచనతో ఆ సాయుధ పోరాటాన్ని విరమించడానికి కృషి చేసినటువంటి మహావ్యక్తి ఆయన. అందుకొరకు ఆయన మీ పార్టీలో శిక్ష కూడా వేసిండు, శిక్ష రద్దు కూడా చేసిండు సభపై. మీ పుస్తకాలన్నీ అధ్యయనం కొద్ది గొప్ప చేసినాను కదా ఇప్పుడు. అంతేత అనేక విషయాలు నేను చెప్పనవసరం లేదు. అనేక విషయాలు ఈ వివరాలతో పాటు ఆయన ఇంకొక పని కూడా చేసినాడు, దానికి కూడా స్ఫూర్తి. నల్లగొండ జిల్లా వాసిగా 60 సంవత్సరాలు నిన్నాక ఇంకా రాజకీయాలు కానీ అధికారాలు అవకాశాలు ఎందుకని చెప్పి వెంటనే మానుకొని ప్రజా చైతన్యం కలగజేసేటువంటి విషయాల్లో పాల్గొన్నటువంటి నేను కూడా కొంచెం ఎక్కువ సంవత్సరాలైనా ఆధునిక కాలం కాబట్టి అందుకనే ఆ స్ఫూర్తితో నేను కూడా మానుకున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ విధంగా సంఘానికి అందరికీ ఆయన స్ఫూర్తి కలగజేయటంతో పాటు చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తిగా
అదేవిధంగా సంఘ సమర్థకతగా 3 పర్యాయాలు ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా అనేక పదవులను నిర్వహించటం అనే దానికంటే ప్రజల యొక్క మనస్సులను దోచుకున్నటువంటి మహనీయుడు, మానవతావాది. అటువంటి యొక్క వ్యక్తిని జయంతులు, వర్ధంతులు కేవలం ప్రదర్శన కొరకు కాదు మనం జరిపేది. వారు జరిపినటువంటి కలిగించినటువంటి చైతన్యాన్ని పుణికి పుచ్చుకొని ఆలోచించినటువంటి ఆశయాల్లో ఉన్నటువంటి ఈనాటి పరిస్థితికి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మార్పులు చేర్పులతో సంఘాన్ని ముందుకు తీసుకుపోవటానికి, సమాజానికి ఆలోచన కలిగించడానికి, గుర్తు చేసుకోవటానికే ఈ సభ. అటువంటి ఈ సభని నాగార్జున సాగర్, బీబీ నగర్ టు నడికూడ రైల్వే దాని కొరకు పార్లమెంటులో బయట కూడా ప్రయత్నం చేయటమే కాదు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆనాడు నందికొండ ప్రాజెక్టు కొరకు అంటే ఒకసారి వాళ్ళ హయాంలో కాకపోయినా, పూర్తి కాకపోయినా వాళ్ళు ఇచ్చినటువంటి ఊపుతో అదే వాళ్ళు వదిలిపెట్టిన దగ్గర నుంచి మనం కొనసాగించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసుకోవటానికి ఇటువంటి సభలు, సమావేశాలు, వర్ధంతి, జయంతిని గుర్తు చేస్తున్నాం. అందుకు మీరు ఈ సభ నిర్వహించటం చాలా ముదహమే కాదు, వచ్చే తరానికి, ఇప్పుడున్నటువంటి తరానికి స్ఫూర్తి కల్పించవచ్చు. అవన్నీ తీపి గుర్తులు చేసుకోవటానికి ఇటువంటిది వేదిక చాలా అవసరం. అందుకు సిపిఐ తరఫున మీ ప్రతాప్ రెడ్డి గారి అధ్యక్షత ఇది నిర్వహిస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను. అంతేకాదు, ఇది కొనసాగించే దాంట్లో ఇదే తప్పకుండా కొనసాగిస్తూనే ఉంటారు, ఇదే కాదు అందరు. అందుకని అందులో అందరు వాడిగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను ఇవన్నీ చదువుతుంటే ఆయన అన్ని పార్టీలకు సంబంధం ఉన్నట్టుగా నాకు కూడా అదే పని పట్టింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాను అప్పుడప్పుడు. ఈ విషయాన్ని మీరు ఈరోజు మీ అందరిలో ఉండటానికి నేను సంతోషిస్తూ ఇంకా మళ్ళీ ఒక సభలలో మీ అందరితో కలుసుకోవడానికి అవకాశం తీసుకుంటాను. వారితో పనిచేసినటువంటి వారి యొక్క నాయకత్వంలో పరుగులెత్తినటువంటి యువకులు ఉంటారు. ఇప్పుడు అప్పుడు నారాయణ గారు పరుగులెత్తింటుంటే ఆయన ముందుకు సాగుతుంటే అంటే ఇప్పుడు నాకు కూడా ఎంత అనుకుంటున్నారు, నారాయణ రెడ్డి గారి దగ్గరికి వచ్చినాను నేను, మీ అందరూ అనుకుంటున్నారు నేను యంగ్ 79 సంవత్సరాలు ఈ నెలలో పూర్తి కాబోతున్నాయి. ఇంకా 4 సంవత్సరాలు ఆయన దగ్గరికి పోవటానికి ఉన్నాను. అయినప్పటికీ ఆ స్ఫూర్తిని కలిగించడానికి అటువంటి ఆలోచనలు సాగించేదానికి సమాజం కొరకు ఏ పనికైతే మేము నడుం కట్టినామో యూత్ యువక దశలో అది కొనసాగిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఆయన ఇప్పుడు నల్లగొండని అనేక ఉద్యమాలకు నాంది పలికింది. రేపు వచ్చే రోజుల్లో కూడా నల్లగొండ యొక్క యువతరం లేక నల్లగొండ యొక్క మేధావులు, నల్లగొండ జిల్లా వాసులు చరిత్రను సృష్టించాలి తెలంగాణలోనని, భారతదేశానికి అందించేటువంటి యొక్క అవకాశాన్ని అందుకోవాలని, అంతటి ధీరులుగా వీరులుగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.